ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు ఒక విషయం మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. ఆయన మనతో నిబంధన చేసే దేవుడని బైబిల్ స్టార్టింగ్ నుంచి కూడా మనకు కనబడుతూ ఉంటుంది. మానవులతో ఎలా నిబంధన చేస్తాడు ఆయన? ఆదికాండములోనే 6వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు నోవాహుతో ఏమన్నాడంటే, నీతో నా నిబంధన స్థిరపరుస్తాను, నీవును నీతో కూడా నీ కుమారులను, అలాగే నీ భార్య, అలాగే నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించాలి. దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు. అయితే ఒప్పందాల దేవుడు. మన దేవుడు ఏ రీతినైనను మానవుని తనకు సమీపస్తునిగా చేసుకొని ఆశీర్వదించాలని దేవుని యొక్క తలంపు. ఆదికాండములో 9వ అధ్యాయము 10-11 వచనాలలో ప్రజలతో నిబంధన చేసి ఇక జలప్రలయం రాదని దానికి గుర్తుగా మేఘములో నా ధనస్సును ఉంచి ఉన్నాను. ప్రియ దేవుని బిడలారా, నోవాహుతో ఇది 2వ నిబంధన. ఫస్ట్ 6వ అధ్యాయంలో నిబంధన చేశాడు, మీతో మీ కోడలతో నిబంధన చేస్తున్నాను అన్నట్లుగా. మరలా ఇప్పుడు నిబంధన చేస్తున్నాడు, ఇంకెన్నడూ కూడా జలప్రలయము రాదని నేను నిబంధన చేస్తున్నాను. కీర్తన గ్రంథము 105వ కీర్తన 8వ వచనం నుండి 13వ వచనం వరకు దేవుడు అబ్రహాముతోనూ అలాగే ఇస్సాకుతోనూ ఆయన ఆ నిబంధన చేసినట్లు మనకు కనబడుతుంది. అబ్రహాము సంతానమును దీవించు వారి సంఖ్య కొద్దిగా నుండగను, ఆ కొద్ది మంది ఆ దేశములో పరవాసులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశము నీకిచ్చేదనని వాగ్దానము చేశాడు. 12వ వచనములో ఆ దేవుని మాట యాకోబుకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు అని ఉంది. దేవుడు మానవుని మేలు కొరకు నిబంధన చేసే ప్రతి క్రియను కూడా ప్రారంభించి ఆయన కొనసాగించే దేవుడు. అబ్రహాము గాని ఇస్సాకు గాని యాకోబులతో నిబంధన చేసిన దేవుడు మన దేవుడు. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం ప్రకారము దేవుడు తన నిబంధన గ్రంథము ప్రజలకిచ్చిన వాడని తెలియస్తుంది. ఆయన హృదయ తీర్మానములు గల పుస్తకమే నిబంధన గ్రంథం. ఆయన మనసులో ఏమైతున్నాయో అవి మనకిచ్చారు కదా, అదే నిబంధన గ్రంథం, అదే దేవుని వాక్యపు గ్రంథం. కీర్తన 25వ కీర్తన 10వ వచనములో ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాస్త్రములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి అనుంది. 103వ కీర్తన 17-18 వచనంలో కూడా ఆయన నిబంధన గైకొని ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరముల వరకు నిలుచును అనుంది. గమనించారు, ఇక్కడ దేవుని నిబంధన అనుసరించేవారు, దేవుడు మాట ఎవరికైతే ఇచ్చారో ఆ మాటను ఎవరైతే కొనసాగిస్తారో వారి పిల్లలు కూడా దీవించబడతారు. ఈ దేవుని నిబంధన, ప్రియ దేవుని బిడ్డలారా, పాపికి ఆ భయాందన ఎంతటి దీవెనకరమైన నిబంధన. ఈ దేవుని నిబంధనలో నిలిచున్న వారు అదృష్టవంతులు కదా. అంటే దేవుడు ఒక నిబంధన చేశాడు మీ ఫ్యామిలీకి, మీరు నా స్వాస్థ్యము అనేది ఒక నిబంధన ఉంది. దేవుడు కుటుంబం ఎడల ఒక నిబంధన చేస్తాడు, ఒక వ్యక్తి ఎడల ఒక నిబంధన చేస్తాడు. అది మీరు గమనించాలి. దేవుని నిబంధన ప్రజలు మేము లోకస్తులం కాదు. ఆ నిబంధన నిలబెట్టుకోవాలి. దేవుడు మీ ఫ్యామిలీకి ఏమైతే ఇచ్చాడో నిబంధన, నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు అని ఒక నిబంధన ఉందనుకోండి. కనుక మనకి కొన్నిసార్లు లోకం మన కళ్ళ ముందుకు వస్తుంది, వెంటనే ఆ నిబంధన గుర్తు చేసుకోవాలి. నేను దేవుని బిడను కదా, ఆ నిబంధన నేను మర్చిపోకూడదు అని ఎప్పుడైతే ఆ నిబంధన, అందుకే మనం ఏమంటాం, పెళ్లినాటి ప్రమాణాలు జ్ఞాపకం చేసుకోవాలి.
అంటే ఆ రోజు ఏమైతే ప్రమాణం చేశామో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ ప్రమాణం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే మనం దేవుడితో మనం భార్యాభర్తలుగా ప్రమాణం ఇచ్చుకున్నాం దేవుడి సన్నిధిలో. అలాగే ఒక బాప్తిసం పొందినప్పుడు మనం ఒక నిబంధన చేస్తాం దేవుడితో. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టను. ఆ నిబంధన మనం మర్చిపోకూడదు కదా. అలాగే నూతన సంవత్సరంలో మనం నిబంధన చేసుకుంటాం. ప్రతి ఆదివారము నేను ఆగకుండా క్రమముగా మందిరానికి వస్తాను. ఈ సంవత్సరం అంతట్లో కూడా నా రాబడి అంతటిలో 10వ భాగము నమ్మకంగా దేవునికి ఇస్తాను. ఇలాంటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, ఇవ్వలేని పరిస్థితులు వస్తాయి, ఆదివారం రాలేని పరిస్థితులు వస్తాయి. పరిచర్య చేయడానికి పేరిచ్చాం, కానీ అటువంటి పరిస్థితులు అనుకూలించవు. అప్పుడు ఆ నిబంధన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? మనకు నిబంధన ఉంది, మీ ఫ్యామిలీని ఆస్వాదిస్తా, మీ పిల్లల్ని ఆస్వాదిస్తా అని అన్నాడు. ఆ నిబంధన ఎప్పుడు నెరవేరుద్ది? మనము ఆయన మాట ప్రకారంగా జీవించినప్పుడు. ఆయన నిబంధన ఉంది కదా, నేను ఎలా ప్రవర్తించినా, నేను ఎలా జీవించినా, నేను ఎలా మాట్లాడినా, ఏ దారిలో నడిచినా ఆయనే వాగ్దానం లేదా ప్రమాణం నిబంధన నెరవేరుద్ది అని అనుకోమాకండి. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో నిబంధన చేసిన ఆ నిబంధన నేటికి వాళ్ళ ప్రజల ఎడల దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నిబంధనలో మనం ఈరోజు చాలా మంది నిలవలేకపోతున్నారు. దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో విఫలమైపోతున్నారు, ఎక్కువైపోతున్నారు. నిలబడని వారు ఎక్కువైపోతున్నారు. ఈ లోకముతో సంబంధం పెరిగిపోవటం వల్లే పాపం జీవితాలకు అలవాడబడినందున పాపమును విడువలేని వారు, అనగా పాపముతోనే నిబంధన చేసుకున్నవారు ప్రార్థనా మందిరాలలో ఎక్కువ కనబడుతున్నారు. ప్రతిసారి ఆపద వచ్చినప్పుడు ప్రభువా నీతోనే ఉంటాను అనే ప్రమాణం చేయడం, దేవుడు కృప చూపించిన తర్వాత మరలా ఆ నిబంధనను మర్చిపోవడం. కష్టం తీరిపోయిందిగా, ఆ భయం పోయింది కదా. కనుక దేవుని బిడ్డలారా, ఇది చాలా విచారకరమైన విషయం. కనుక ఈ ఉదయకాలమందు దేవుని సన్నిధిలో ఏమైతే నిబంధన చేసుకున్నామో, అందుకే హోషేయలో మలాకీలో అంటాడు 2:14, అది నీకు తోడై నువ్వు చేసే నిబంధన పాత్రురాలు కదా అని ఉంది. అంటే పెండిలో భార్యతో భర్త నిబంధన చేసుకుంటారు, నీతోనే ఉంటా అని కొంతకాలం గడిచాక ఈమెతో ఇక నాకు అక్కర్లేదు అని చేసే నిబంధన బ్రద్దలు కొట్టుట దేవునికి అసహ్యమని మనం తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను ఎట్లు పాపం చూపుతో చూడగలను అన్నాడు యోబు. కనుక ఎందరు యోబులాగా నిబంధన కళ్ళతో చేసుకుంటున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వాడు పాపపు చూపులనే చూసేవారు ఎక్కువైపోతారు, నిబంధన లేని ప్రజలు. కనుక మీరు ఈ ఉదయకాలం మందు నిబంధనలో నిలబడ్డారా? నిబంధనలో నిలిచేవారైనా? ఒకవేళ నిలవని వారైతే అది దేవునికి దుఃఖమును, బాధను కలిగిస్తున్నది అని గమనించాలి. కనుక ఈ యొక్క ఉదయకాలం మందు నిబంధనలో మనం ఉండాలి. నిర్గమాకాండం 32వ అధ్యాయము 15 నుండి 20 వరకు చూస్తే సీనాయి కొండ దిగి వస్తూ మోషే కనబడ్డాడు. దేవుడే ఇచ్చి దేవునిచే వ్రాత కలిగిన ఆజ్ఞలు కలిగిన పలకలు ప్రియ దేవుని బిడలారా మోషే తీసుకొని వస్తున్నాడు. దేవుని నిబంధన పలకలు ప్రజలకు అందుచేయి బాధ్యత మోషేకిచ్చాడు. కానీ ప్రజలు బంగారు దూడకు నమస్కరిస్తూ తినడానికి, త్రాగడానికి, ఆడడానికి లేచారని ప్రియ దేవుని బిడలారా అక్కడ మనం చూస్తాం. ప్రజలు చెడిపోయారు. ఆ మోషే అనువాడు ఏమైపోయాడో మాకు తెలియదు అన్నారు. మోషేకు ఆ పరిస్థితి భరించలేనిదే. అయితే దేవునితో మాట్లాడిన స్నేహితుడిగా అతడు అక్కడ ప్రవర్తించలేదు. తన చేతులలోనున్న 2 నిబంధన పలకలను పగలగొట్టాడు, పారవేశాడు. అదే రీతిని మనం కూడా చాలాసార్లు మన ఇంటి పరిస్థితులలో, సంఘ పరిస్థితులలో చూచి తట్టుకోలేక మానవ బలహీనతలను బయటికి తెచ్చి దేవుని నిబంధనలను పగలగొట్టి తొందరబడి మాట్లాడే వారిగా మనం కనబడుతున్నాం.
నిబంధన మీరిన వారైపోతున్నాము. పశ్చాత్తాపడాలి. ఎన్నిసార్లు దేవుడి నిబంధనని మనం మీరిపోతాం? మీరిపోవడానికి మోసే గల కారణం ఏంటి తెలుసా? కింద అనుకూలమైన పరిస్థితులు లేవు. కొన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలించవు. నిజంగా దేవుళ్ళు ఎంతో నిబంధనగా ఉండాలనుకుంటాం. భార్య వలన నిబంధన పోగొట్టుకుంటాం. భర్త వలన భార్య నిబంధన పోగొట్టుకుంటుంది. పిల్లల వల్ల నిబంధన పోగొట్టుకుంటాం. ఇదంతా నాకు అనవసరం, నాకు దేనికంట అన్నట్లుగా మైండ్ వచ్చేస్తుంది. మోషే ఆ వాతావరణం చూచి తన నిబంధనను మరిచిపోయాడు. దేవునితో స్నేహం చేసిన వాడిలాగా అక్కడ ప్రవర్తించలేదు. కనుక ఈ ఉదయకాలమందు లేదా ఈ నూతన సంవత్సరాలలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడా కూడా నిబంధనను మరిచిపోకుండా ఓ చక్కటి నిబంధన ప్రభు సన్నిధిలో ఇప్పుడే చేసుకొని దేవుని సన్నిధిలో కొనసాగమని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీరు మాకు నిబంధన చేసేవాడివి. మేము కూడా కొన్ని విషయాల్లో నిబంధన చేసుకున్నాము. ఆ నిబంధనను పరిస్థితులు బట్టి మాటిచ్చి నెరవేర్చని వారిగా మేము ఉంటున్నామేమో. ఒక్కసారి మమ్మల్ని క్షమించి మా నిబంధన మీరు మా జ్ఞాపకం చేయండి. ఆ నిబంధనలో నిలబడితే మీ నిబంధన నెరవేర్చే దేవుడివి అయ్యా. భార్యాభర్తలు కానీ, వారి పిల్లలు కానీ, పిల్లలు కానీ మీరు ఆ ఆశీర్వాదాన్ని కనబరిచే దేవుడివి. కనుక నిబంధనకి ఎవరైనా దూరం అవుతుంటే ఈరోజు వారితో మాట్లాడి వారిని దర్శించి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే మరి రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయుష్వంతులుగా చేయమని, ప్రత్యేకమైన ఆశీర్వాదంతో నింపమని, వారి కుటుంబాలలో సమృద్ధి దయచేయమని, సమస్త విధములైన కృపలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.